హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఇక ఈ నెల 26వ తారీఖున సెలవు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈ నెల 26వ తారీఖున ఎందుకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం, ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొహరంకు సంబంధించిన సెలవు దినాల విషయంలో మార్పులు చేసింది. మొహరం సందర్భంగా ఈ నెల 16వ తారీఖున అంటే మంగళవారం ఆప్షనల్ హాలిడే అంటే ఐచ్ఛిక సెలవుగా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తాజాగా ఆ ఆప్షనల్ హాలిడేను ఈ నెల 25కి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గతంలో మొహరం సాధారణ సెలవు ఈ నెల 25వ తేదీగా ప్రకటించారు. దానిని 25కు బదులుగా 26వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీ వక్ఫ్ బోర్డు సీఈఓ 9వ మొహరం 25న 10వ మొహరం 26న వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు. అందుకే ఆప్షనల్, జనరల్ అంటే సాధారణ సెలవు తేదీలను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటంతో ఈ మార్పులు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మొహరం పండుగకు ముందు రోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చే విధానం అయితే ఉంది. ఇక ఈ ఏడాది మొహరం ఈ నెల 26వ తేదీన వస్తుంది. గతంలో ప్రభుత్వం 16వ తేదీనే ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఇక ఈ నెల 26వ తారీఖున పండగ ఉంటే చాలా రోజుల ముందే అంటే ఈ నెల 16వ తారీఖున సెలవిస్తే ఉపయోగం ఉండదని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి ఏటా మొహరం సందర్భంగా పండుగకు తగిన విధంగా సెలవులు ప్రకటిస్తారని ఏపీ వక్ఫ్ బోర్డు, ఉపాధ్యాయ సంఘాలు గుర్తు చేశాయి. సెలవు తేదీని పునఃపరిశీలించి మొహరం పండుగకు ముందు ఉండేలా మార్పు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తెలంగాణలో కూడా మొహరం సందర్భంగా 26వ తేదీన సాధారణ సెలవు, 25వ తేదీన ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంది. మొహరం సెలవుకు సంబంధించిన ఈ మార్పును గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 2026-27కు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పని దినాలు కాగా ఆదివారాలు, ఇతర సెలవులతో కలిపి మొత్తం 87 రోజులు సెలవులైతే ఉంటాయి. ఇక ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 21, 2026 వరకు సెలవులు ప్రకటించారు. ఇక క్రిస్మస్ పండుగకు సంబంధించి డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 27, 2026 వరకు సెలవులైతే ఉంటాయి. ఇక 2027లో సంక్రాంతి సందర్భంగా జనవరి 11 నుంచి జనవరి 17, 2027 వరకు సెలవులైతే ఉంటాయి. అలాగే ప్రతి శనివారం స్కూల్ పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు నో బ్యాగ్ డే అమలు చేస్తారు. 2027 మార్చి 15 నుంచి 31 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారని అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించారు.